హోంమంత్రి వంగలపూడి అనిత మాటలు వింటుంటే ఆమె చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు కనిపిస్తుందని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆమె పనితీరుపై హెచ్చరించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలోనే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె మాజీ సీఎం వైఎస్ జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున మరి అనిత గారు పెట్టిన ప్రెస్ మీట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆవిడ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి, మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి, లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడకి తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు. కరెక్టే, ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 46 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, మరి ఇళ్ల మీద షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ రోజున ఆవిడ మాట్లాడవలసిన బాధ్యత ఆవిడకు ఉంది. ప్రభుత్వం తరపున లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా అనిత గారు హోంమంత్రిగా మరి సమీక్షలు నిర్వహించి మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందుకు చేయట్లేదు? అంటే వారు మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట ఈ రోజున ఆ దాడుల్ని? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది, అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి. ఆవిడ హోంమంత్రిగా ఆవిడ పనితీరు మీద, ఆవిడ బాధ్యతల మీద ఆవిడ శ్రద్ధ చూపించాలి. ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఆవిడ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా అదే ధోరణిలో అదే పద్ధతిలో ఇంకా మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు. ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేవు నువ్వు, అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు. ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా, ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి ఆ విధంగా మాట్లాడే ధోరణి కరెక్ట్ కాదని ఆవిడకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చిన్నారుల మీద, యువతుల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి హత్యలు జరుగుతున్నాయి. మరి వాటి గురించి ఆవిడేం స్పందించారు? ముఖ్యంగా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైంది. రాష్ట్రమంతా కలకలం రేగింది. 8 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేశారు. అలాంటి చిన్నారి కుటుంబానికి కనీసం పరామర్శించడానికి ఎవరు వెళ్ళారండి? హోంమంత్రిగా ఈవిడ వెళ్ళారా? వెళ్ళే తీరిక ఈవిడకుందా? ఇక్కడ మాత్రం యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అది గుర్తు రాలేదు ఆవిడకి. వెళ్ళవలసిన బాధ్యత ఆవిడకి గుర్తు రాలేదు. ఈ రోజున ఈ ఘటన మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మాట్లాడలేదు సరికదా, కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు, పరామర్శించలేదు. ఆ బాధిత కుటుంబానికి ఏమాత్రం కూడా భరోసా ఇవ్వలేదు. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. నియంత్రించాలనే ఆలోచన వీరెవరికి లేకపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ దాకా ఎందుకండి,
అనిత గారి పక్క నియోజకవర్గంలో 9వ తరగతి చదువుతున్న బాలికను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి మరి ఈ రోజున అంత ఇబ్బందిలో ఉన్న కుటుంబానికి కనీసం వెళ్ళి వాళ్ళకి అండగా ఉండడం కానీ పరామర్శించడం కానీ లేదా ₹1 ఆర్థిక సహాయం చేయడం కానీ జరగలేదు. మరి ఇక్కడ బాధ్యత గుర్తు రాలేదా? బాధ్యతను మర్చిపోయిన మరి అనిత గారు ఈ రోజున యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మరి ఆవిడ ఏం చేశారు? మీడియా ముందుకు వచ్చి మా నాయకుడు మా జగన్ అన్నను విమర్శించడమే పనిగా పెట్టుకుని ఈ రోజున ఆవిడ మాట్లాడే పదాలు, ఆవిడ వాడే భాష మరి మహిళలందరూ కూడా తలదించుకునేలా ఉంది. వీళ్ళు సన్మానాలు చేసుకోవడానికి తీరుకుంది. ఆడపిల్లలు అత్యాచారాలు జరిగినా హత్యలు జరిగినా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రం వీళ్ళకి తీరిక లేదు. 4 రోజుల క్రితం వినుకొండలో జరిగిన హత్య మీరు అందరూ చూశారు మీడియా ద్వారా, వీడియోల ద్వారా. నిజంగా ఆ హత్య చూస్తే నడి రోడ్డు మీద ఒక వ్యక్తి రషీద్ అనే అబ్బాయిని ఏ విధంగా నరికాడో మనం ఆ వీడియోల ద్వారా చూడడం జరిగింది. అంటే అంత భయంకరంగా హత్యలు చేస్తుంటే ఈ రోజున మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మాట్లాడితే ఎవరో ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి మేము లాఠీలు పట్టుకుని తిరగాల, మేము గన్నలు పట్టుకుని తిరగాల అని అడుగుతున్నారు. ఈవిడ లాఠీలు పట్టుకుని తిరగక్కర్లేదు, గన్నలు పట్టుకుని తిరగక్కర్లేదు. ఆ రెండూ పట్టుకుని తిరిగే పోలీసులకి స్వేచ్ఛనిచ్చి వారి డ్యూటీలు వాళ్ళని చేయనిస్తే బాగుంటుంది. ఎంతసేపు కూడా పోలీసుల్ని మా నాయకుల మీద ఇళ్ళకి మా కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళ మీద కేసులు కట్టండి అని చెప్పి వీళ్ళ నాయకులు అందరూ కూడా మరి పోలీసులను కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ రోజున రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పిందని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజున మరి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత మరి హోంమంత్రిగా ఆవిడకి ఉంది కనుక ఈ రోజున ఆవిడకున్న బాధ్యతలను ఆవిడ గుర్తించుకుని ఆ బాధ్యతల మీద దృష్టి పెట్టి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నిటినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆవిడకుందని తెలియజేస్తున్నాను.